హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బడ్జెట్ తెలుగు. రీసెంట్ గా పోకో వాళ్ళు పోకో F7 5G ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్ గా వచ్చిన అన్ని ఫోన్స్ లోనూ బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్న ఫోన్ ఇదేనండి. దీని యొక్క ప్రైస్ కూడా 30,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. జూలై 1 నుంచి సేల్ కి అయితే తీసుకొస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. అలాగే దీని యొక్క డిస్ప్లే కూడా లార్జ్ POLED 1.5K డిస్ప్లే, 7550 mAh బ్యాటరీ, అలాగే 50 MP సోనీ AI డ్యూయల్ కెమెరా, IP68 IP69 రేటింగ్ తో కూడా ఇది రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ విజన్, అలాగే డాల్బీ అట్మాస్, షామీ హైపర్ OS దీని మీద రన్ అవుతుంది. ఇందులో బేస్ మోడల్ వచ్చేసరికి 12GB 256GB లో వస్తుంది. 12GB 512GB కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మనకు వచ్చేసరికి 30,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది వచ్చేసరికి 12GB 256GB మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం 3 కలర్ లో వస్తుందండి. వైట్ కలర్ లో వస్తుంది, బ్లాక్ కలర్ లో వస్తుంది. మరొకటి వచ్చేసరికి స్పెషల్ ఎడిషన్ అనమాట. ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ లో వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి స్నాప్ డ్రాగన్ లోగోస్ ఇలాంటివన్నీ కూడా ఉండి చాలా అట్రాక్టివ్ గా ఈ ఫోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ మొత్తం కూడా చుట్టూ మెటల్ బాడీతో అయితే రావడం జరుగుతుందండి. బ్యాక్ ఫ్రంట్ మొత్తం గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ని యూస్ చేయడం జరిగింది. ఈ మొబైల్ యొక్క వెయిట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అరౌండ్ 220 గ్రామ్స్ 222 గ్రామ్స్ వరకు కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ బ్లాక్ మనకి గ్లాస్ అనేది యూస్ చేశారు. అది కాక మెటల్ బాడీతో వస్తుంది. అందుకని దీని యొక్క వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కూడా చాలా పెద్దదండి. 6.83 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అలాగే దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3200 నిట్స్ బ్రైట్నెస్ తోటి ఈ మొబైల్లో డిస్ప్లే అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు IP66 ప్లస్ IP68 ప్లస్ IP69 రేటింగ్ తో అయితే ఇది రావడం జరుగుతుంది. 2 మీటర్స్ డెప్త్ లో ఇది 30 నిమిషాల వరకు కూడా సర్వైవ్ అవ్వగలదు. అలాగే డిస్ప్లేలో వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంటుందండి. వాటర్ డ్రాప్స్ లాంటివి ఏమైనా పడ్డా కూడా మనం నార్మల్ గా యూస్ చేస్తున్నట్టే ఫోన్ యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అలా అని చెప్పి కావాలని చెప్పి వాటర్ లో నానబెడితే మాత్రం ఫోన్ అనేది ఏదైనా పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంటుంది. అలాగే 90 వాట్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. 22.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది. దీన్ని యూస్ చేసి వేరే మొబైల్స్ కూడా ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. బిగ్గెస్ట్ బ్యాటరీ కాబట్టి పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీని యొక్క ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్, అలాగే UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ తో ఇది రావడం జరుగుతుంది. ఈ ఫోన్ వచ్చేసరికి షామీ హైపర్ OS మీద రన్ అవుతుందండి. 3 ఇయర్స్ మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి ఇస్తామని చెప్తున్నారు. అలాగే 4 ఇయర్స్ వరకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఇస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే AI ఫీచర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. మనకి సర్కిల్ టు సెర్చ్ ఇలాంటి కొన్ని AI ఫీచర్స్, అలాగే ఫోటో ఎడిటర్ లోకి వెళ్తే చాలా అయితే ఇందులో మోడల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే తీసుకురావడం జరిగింది ఏఐకి సంబంధించి. అలాగే కెమెరాకి సంబంధించి మెయిన్ కెమెరా అనేది 50 MP మనకి సోనీ IMX882 కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇది OIS తో అయితే రావడం జరుగుతుంది. 4K 30 FPS అలాగే 4K 60 FPS వరకు బ్యాక్ సైడ్ వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇందులో ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ కి సంబంధించి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 20 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ కెమెరాలో 4K రికార్డింగ్ ఆప్షన్ అనేది ఉండదండి. 1080p వరకు మాత్రమే ఉంటుంది. సో ఇదండి పోకో F7 5G ఫోన్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే. మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.